నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ న్యూస్ రీడింగ్ అండ్ యాంకరింగ్ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనం ఈ న్యూస్ రీడింగ్ అండ్ యాంకరింగ్ కోర్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మాడ్యూల్స్గా కన్వర్ట్ చేసుకొని ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. రేపొద్దున ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అనేది థియరీగా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రాక్టికల్గా ఎట్లా అప్లై చేయాలి వాటిని అనేది కూడా ఎలాబొరేట్ చేసుకుంటున్నాం. రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ దగ్గర స్టార్ట్ చేసి ప్రాసెస్, తర్వాత ఒక్కొక్క మాడ్యూల్లో మనం ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేట్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. వాయిస్ అండ్ స్పీచ్కి సంబంధించినవి ఇక ఇట్లా ఒక్కొక్క పాయింట్ తీసుకొని దాన్ని మనం ఎట్లా వాడుకోవాలి ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేస్తూ వస్తున్నాం. కొన్ని ప్రాక్టికల్గా ఎక్సర్సైజులు ఎట్లా చేయాలో కూడా మనం కొన్ని మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ మనము కమ్యూనికేషన్ స్కిల్స్, అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటివి కొన్ని మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అసలు కమ్యూనికేషన్, తెలుగులో మనం భావ ప్రకటన అంటాము. ఎనీ ప్రజెంటేషన్, మనం ఒక యాంకరింగ్ కావచ్చు, న్యూస్ రీడింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనల్ని మనం ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్లో, కమ్యూనికేట్ చేసే ప్రాసెస్లో, అంటే మన భావాన్ని ప్రకటించే ప్రాసెస్లో మనం ఏమనుకుంటున్నామో దాన్ని ఎదుటివాడికి అర్థమయ్యేలా చేయడం. వాళ్ళు మనతో ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా అనేది సెకండరీ. ముందు అసలు వాళ్ళకి మనం చెప్పేది అర్థమవుతుందా కావట్లేదా అనేట్టుగా మనం అనుకున్న భావాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేయడమే భావ ప్రకటన అంటాం. కమ్యూనికేషన్, వాట్ ఎవర్ వీఆర్ థింకింగ్ ఇన్ అవర్ మైండ్, వాట్ ఎవర్ వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ టు ది అదర్ పర్సన్ ఆర్ సంబడి ఎల్స్, దాన్ని మనం కరెక్ట్గా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చేయడం. అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్, వాట్ ఎవర్ వీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఈజ్ కమ్యూనికేషన్. కమ్యూనికేట్ అంటే అర్థం చేసుకునేటట్టుగా చేయడం. సో కమ్యూనికేషన్ అనేది మనకి అనాదిగా భాష పుట్టకముందు నుంచి కూడా ఉంది. భాష పుట్టకముందుకు మనకి బాడీతో కమ్యూనికేట్ చేసేవాళ్ళు, సౌండ్స్తో కమ్యూనికేట్ చేసేవాళ్ళు, సైగలతో కమ్యూనికేట్ చేసేవాళ్ళు, రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ భావాన్ని బొమ్మలు వేయడం మొదలెట్టారు. ఆ బొమ్మలు మనకి ఇప్పటికీ పాతకాలపు పురావస్తు తవ్వకాల్లో మనకి గోడల మీద కుడ్య చిత్రాలు అంటాం, వాటి ద్వారా వేయడానికి ట్రై చేశారు. ఆ దాంట్లో నుంచి చిత్రలిపి పుట్టింది. చిత్రలిపిలో నుంచి మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఆ లిపి పుట్టింది. ప్రతి దీనికి కొన్ని సౌండ్స్ ఫిక్స్ చేసుకొని ఆ సౌండ్స్తో వాటిని పిలవడం మొదలెట్టి వాటిని పదాలుగా, అక్షరాలుగా, భావాలుగా, వాక్యాలుగా మార్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో మాట్లాడుకున్నట్టు బేసిక్ లాంగ్వేజెస్ డెవలప్ అయ్యాయి. సంస్కృతము, పర్షియను, లాటిను, ఇట్లా మండారియన్, ఇట్లా కొన్ని బేసిక్ లాంగ్వేజెస్ వచ్చాయి. ఆ తర్వాత ఆ లాంగ్వేజెస్ మిక్స్ అయిపోయి వాటి కలయికల వల్ల కొత్త లాంగ్వేజెస్ పుడుతూ వచ్చాయి. ఇంటర్ క్రాస్ ప్రాసెస్ ఆఫ్ ది కల్చర్లో లాంగ్వేజెస్, కొత్త లాంగ్వేజెస్ పుట్టుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకి సంస్కృత భాష, ద్రవిడియన్ భాషలు కలిసి కొత్త లాంగ్వేజెస్. ఇప్పుడు తెలుగు ఉంది. తెలుగు ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ ది ద్రవిడియన్. ద్రవిడ భాషల కుటుంబానికి చెందిందైనా తెలుగు, సంస్కృతం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది తెలుగు మీద. మీకు తమిళు, కన్నడ, మలయాళ 3 భాషలు, తెలుగుతో కలిపి 4 భాషలు మేజర్గా, సింహళి, ఇట్లాంటి కొన్ని భాషలు, ఇవన్నీ కూడా ద్రావిడ భాషలు అంటాము. ఈ ద్రావిడ భాషలలోన్నిట్లోకి తెలుగు మోర్ ఇంపాక్టెడ్ బై ది సాంస్క్రిట్. సంస్కృతం యొక్క 2 భాషలు కలిసి తెలుగు పుట్టింది. ఇది ఎక్కువ సంస్కృతం తాలూకు ప్రభావం ఎక్కువ ఉంటుంది మన భాషలో. దాదాపుగా 80% సంస్కృత పదాలు ఉంటే మిగిలిన 20% ద్రావిడ పదాలు ఉంటాయి. ఆ రెండింటి కలయికకు వచ్చిన కొత్త పదాలు అవి మనకి ఈ భాషని డెవలప్ చేసుకుంటూ వచ్చాయి. అట్లా ప్రపంచంలో రకరకాల ప్లేసెస్లో కమ్యూనికేషన్ డెవలప్ అవ్వకుంటూ వచ్చింది. అయితే మోడర్న్ కమ్యూనికేషన్స్ని మనం ఎనలైజ్ చేస్తే ఈ టోటల్గా కమ్యూనికేషన్ అనేది కొన్ని రకాలుగా ఉంటుంది అని డివైడ్ చేశారు. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అసలు కమ్యూనికేషన్ అనేది టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా, ఇన్స్పైర్ చేస్తున్నామా, తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్, ఇన్స్పైర్, ఇంటిమేట్, ఈ మూడిట్లలో ఏది మనం చేస్తున్నాము అనేది మనం క్లియర్గా ఉంటే
ప్రేక్షకులకి క్లియర్గా ఉంటారు. మనం అనుకున్న ఐడియా వాళ్ళకి రీచ్ అవుతుంది. లేకపోతే గందరగోళంగా ఉంటుంది. దీనికోసం మనం చేసేటప్పుడు ఏం చెయ్యాలి? దీనికి మనం 5 Ws అంటాము. అంటే ఒకటి కమ్యూనికేట్ చేద్దామనుకున్నప్పుడు మనం దాన్ని ఎనలైజ్ చేసుకొని ఏం చేద్దాము, ఎలా చేద్దాము, ఎప్పుడు చేద్దాము, ఎక్కడ చేద్దాము ఇవన్నీ డిసైడ్ చేసుకొని దాన్ని చేయడానికి ట్రై చేస్తాము. దీన్ని 5 Ws అంటాము. జనరల్గా 5 Ws అండ్ హెచ్ 5 Ws అండ్ హెచ్ అని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులలో కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్లో చెప్తుంటారు. జనరల్గా 5 Ws అండ్ 1 హెచ్ అంటారు. యాక్చువల్గా ఈ హెచ్ అనేది ది రిజల్ట్ ఆఫ్ 5 Ws. ఎలా అనేది ప్రత్యేకంగా అనుకోక్కర్లే. ఈ 5 Ws మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ హెచ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హౌ దానికి ఈ 5 Wsే రీజన్ అవుతాయి. కాబట్టి జనరల్గా నేను ఈ 5 Wsే చెప్తాను. ఈ హెచ్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, డెవలప్ చేసుకుంటారు. రైట్, ఇప్పుడు ఈ 5 Ws గురించి మనం డిస్కస్ చేసుకుందాం. న్యూస్ రీడింగ్ కావచ్చు, యాంకరింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రజెంటేషన్, కమ్యూనికేషన్ మనం చేసేటప్పుడు ఒక 5 ఎలిమెంట్స్ని మనం దృష్టిలో పెట్టుకుంటాము. ఫస్ట్ది హూ, ఎవరు, నా టార్గెట్ స్పెక్టేటర్ ఎవరు, ఆడియన్స్ ఎవరు, నేను ఎవరి కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇంతకుముందు మనము ఈ ఒక దీంట్లో మనం మాట్లాడుకున్నాం, అమెరికాలో ఇలా జరిగింది అని. అక్కడ టార్గెట్ ఆడియన్స్ 12 to 16 years ఏజ్ గ్రూప్ ఉండే పిల్లలు. వాళ్ళ భాషలో వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పకపోతే 0. ఎదురుగా మొత్తం సైంటిస్టులు కూర్చున్నారు, అందరూ PhDలు, డీలిట్లు చేసి ఒక్కొక్కరు ఒక 35-40 సెమినార్లు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నేను వెళ్ళి యాక్చువల్గా న్యూటన్స్ ఫస్ట్ లా ఏంటంటే అని మొదలెట్టాను అనుకోండి, వాళ్ళకి ఎందుకు, వాళ్ళు ఆల్రెడీ అవన్నీ చదివేసి వదిలేసిన వాళ్ళు. నేను ఇప్పుడు న్యూటను ఫస్ట్ లా, సెకండ్ లా, థియరీ ఆఫ్ రిలేటివిటీ అని మొదలెట్టాను అనుకోండి, మాకు అవన్నీ తెలిసిలేవా తర్వాత చెప్పంటారు. అందుకని అకార్డింగ్ టు న్యూటన్ అని వదిలేస్తే సరిపోయింది. వాళ్ళే ఓకే ఇది న్యూటన్ది అని వాళ్ళు అనేసుకుంటారు. సో ఎవరి కోసం మనం ప్రజెంట్ చేస్తున్నాము? జనరల్గా మాస్ కమ్యూనికేషన్లో ఎప్పుడు కూడా కామన్, మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం, కామన్ ఐడియాస్, కామన్ ప్రాబ్లమ్స్, కామన్ షేరింగ్స్. అందుకని అందరికీ కామన్గా అర్థమయ్యే విధంగా మన భావాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాము. అందులో కొన్నిసార్లు స్పెసిఫిక్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కమ్యూనికేషన్ పర్సన్ టు గ్రూప్ అనుకోండి, మారిపోయింది. నేను కమ్యూనికేట్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? మాసా, గ్రూపా, ఇండివిజువలా? ఇండివిజువల్ అయితే వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ రేంజ్ ఏంటి, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ ఏంటి. సేమ్ గ్రూప్ అయితే గ్రూప్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ ఏంటి. మాస్ అయితే కామన్. ఎప్పుడు కూడా మాస్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు, మాస్గా మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఒక కామన్ ఐడియాని కామన్ లెవెల్లో వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా, అంటే కొత్త వాళ్ళు ఉంటారు, మీడియం వాళ్ళు ఉంటారు, నాలెడ్జ్ఫుల్ వాళ్ళు ఉంటారు, ఈ ముగ్గురికి సరిపోయేటట్టుగా మనం డెవలప్ చేసుకోవాలి. సో ఫస్ట్ అసలు మనం ఎవరి కోసం మన ప్రజెంటేషన్, మన కమ్యూనికేషన్ చేద్దామనుకుంటున్నాము అది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకుంటే, దాన్ని బట్టి మన భాష కావచ్చు, మన భావ ప్రకటన కావచ్చు, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు మారిపోతుంటాయి. చిన్నపిల్లలకి చెప్పినట్టు పెద్దవాళ్ళకి చెప్పము, పెద్దవాళ్ళకి చెప్పినట్టు చిన్నపిల్లలకి చెప్పము. చిన్నపిల్లలు అనుకోండి, ఏం పిల్లలు ఎలా ఉన్నారు అని మొదలెడతాం. పెద్దవాళ్ళకు ఏం పెద్దలు ఎలా ఉన్నారు అనం, గుడ్ ఈవినింగ్ జెంటిల్మ్యాన్ అంటాం. సో ఎవరి కోసం మనం ఈ ప్రజెంటేషన్ చేస్తున్నాము అనేది మనం డిసైడ్ చేసుకుంటే ఫస్ట్ స్టెప్ సక్సెస్. 2 వాట్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి నేను కమ్యూనికేట్ చేయాల్సింది, సబ్జెక్టు, నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటి, వాళ్లకు దేని మీద నేను ఇప్పుడు నా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎందుకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకోవడానికి నాకు ఒక కారణం ఉంటుంది, అది లాస్ట్లో వస్తుంది. ఫస్ట్ ఆ సబ్జెక్ట్ ఏంటి. ఉదాహరణకి ఒక ఫిలాసఫీ క్లాస్ తీసుకోవాలి. ఎవరికి? ఒక పీజీ స్టూడెంట్స్కి నేను ఫిలాసఫీ క్లాస్ తీసుకోవాలి. ఓకే, పీజీ స్టూడెంట్స్ ఈ రేంజ్లో ఉంటారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాంట్లో
మళ్ళీ ఏం గ్రూప్స్ ఉన్నాయి, సైన్స్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారా, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారా, కామర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఉన్నారా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఉన్నారా, అందరూ కలిపి ఉన్నారా? సో కలిపి ఉంటే ఒక రకంగా ప్లాన్ చేసుకుంటాను, సైన్స్ వాళ్ళు మాత్రమే ఉంటే ఒక రకంగా ప్లాన్ చేసుకుంటాను, ఆర్ట్స్ వాళ్ళు అంటే ఫిలాసఫీ తెలిసిన వాళ్ళు ఉంటే ఒక రకంగా ప్లాన్ చేసుకుంటాను. సో నేను చేయాల్సిన పని ఏంటో నాకు తెలిస్తే దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది సెకండ్ స్టేజ్కి వెళ్తాం. రైట్? వాట్ నెక్స్ట్? వేర్, ఎక్కడ, ఎక్కడ, ప్లేస్ ఆఫ్ యాక్టివిటీ. నేను నా ప్రజెంటేషన్ని ఎక్కడ చేయాలి? ఓపెన్ గ్రౌండ్లో చేస్తున్నానా, లేదా క్లోజ్డ్ ఆడిటోరియంలో చేస్తున్నానా, లేదా పబ్లిక్లో తిరుగుతూ చేస్తున్నానా? ఎక్కడ చేయాలి నేను నా ప్రజెంటేషన్ని? ఆ ప్లేస్ తెలిస్తే నేను దానికి సంబంధించిన మిగతా సంభారాలన్నీ సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఆడిటోరియం, ఎక్విప్డ్ ఆడిటోరియం, నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పక్కన ఎక్కడో కూర్చొని డౌన్లో పట్టుకొని ట్యాక్ 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 అనుకుంటూ చేయొచ్చా? లేదు నా కంప్యూటర్ నేనే పెట్టుకొని మౌస్ పట్టుకొని ఒక్క నిమిషం అనుకుంటూ జరుపుకుంటూ చెయ్యాలా? నా వాయిస్ను బట్టి అక్కడ మారుతూ పోయేంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందా? నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ అనగానే సప్మని స్లైడ్ మారిపోయేంత టెక్నాలజీ ఉందా? లేదు నాకు ఎవరైనా అసిస్ట్ చేసేవాళ్ళు ఉన్నారా? ఆ ప్లేస్ ఏంటి? మామూలుగా అసలు ఏమీ లేకుండా ఒట్టి నేనే పోయి ప్రజెంట్ చెయ్యాలా? ఆ ప్లేస్ని బట్టి నేను ప్రజెంట్ చేసే ప్రాసెస్ మారిపోతుంది. నెక్స్ట్ వెన్, ఎప్పుడు, టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్. మనం ప్రజెంట్ చేసే టైం ఏంటి? రాత్రి 11 గంటలకు ప్రజెంట్ చేస్తే ఎట్లా చేయాలి? పొద్దున్నే 7 గంటలకు ప్రజెంట్ చేస్తే ఎట్లా చేయాలి? మధ్యాహ్నం 1 గంటకు ప్రజెంట్ చేస్తే ఎట్లా చేయాలి? ఎందుకు? ఆయా టైంలను బట్టి కూర్చున్న వాళ్ళ ఇది మారిపోతాయి. పొద్దున్నే 7:30, 8 గంటలకు వచ్చారనుకోండి, అందరు ఫ్రెష్గా ఉంటారు, హ్యాపీగా చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. అదే 1 గంటకు అనుకోండి, ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు, వెళ్ళి తిందాం అన్నట్టు ఉంటారు. మధ్యాహ్నం భోజనం కాగానే అనుకోండి, చెప్పు మంచి ఏసీ అద్భుతంగా ఉంటుంది, తినేసాము, ఫుల్ ఉంది స్టమకు, ఆయన ఏదో చెప్తున్నాడో మనం ఏమో నిద్రపోతుంటాం. సాయంత్రం 7:30, 8 గంటలకోండి ఒక రకం, రాత్రి 10ంటికి అనుకోండి ఇంకో రకంగా ఉంటుంది. సో మనం ఆ టైమును బట్టి మన ప్రజెంటేషన్లో మార్పులు చేర్పులు చేసుకుంటాము. అక్కడ ఏ టైము, మళ్ళీ ఆ టైంలో ఎక్కడ. ఉదాహరణకి రాత్రి 11ంటికి బార్లో ప్రజెంట్ చేయాలనుకోండి, నా ప్రజెంటేషన్ స్టైలే మార్చేస్తా. ఒక ఆడిటోరియంలో ప్రజెంట్ చేయాలనుకోండి, మారిపోయింది. ఒక యూనివర్సిటీలో ప్రజెంట్ చేయాలనుకోండి, మారిపోయింది. ఒక పబ్లిక్ ప్లేస్లో ప్రజెంట్ చేయాలనుకోండి, మారిపోయింది. కారణం ఏంటి అంటే ఆ ప్లేస్, ఆ టైం, ఆ రెండు, పర్టికులర్గా టైం కూడా చాలా ఇంపార్టెంటు. ఆ టైము ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారు, మనం వాళ్ళని ఎలా ప్రజెంట్ చెయ్యాలి అనే దానికి చాలా ఇంపార్టెంటు. నేను స్క్రిప్ట్ రైటింగ్ క్లాసెస్ చెప్తే భోజనం తర్వాత నా క్లాసెస్ పెడతారు. వాళ్ళందరూ అప్పుడే మంచి భోజనం చేసి ఫుల్ హ్యాపీగా వచ్చి కూర్చొని ఇప్పుడు చెప్పండి అన్నట్టు ఉంటారు. అప్పుడు మనము వాళ్ళు నిద్రపోకుండా, వాళ్ళు సైడ్కి వెళ్ళిపోకుండా మన ప్రజెంటేషన్ని వినేటట్టుగా నేను క్లాసులు చెప్పకపోతే, నా క్లాసులో ఎందుకు పెడతారంటే బాగా చెప్తాడు, యాక్టివ్గా చెప్తాడు, వాళ్ళని నిద్రపోనీయడు, మధ్యాహ్నం పూట భోజనం తర్వాత 7 క్లాసులు అయితేనే బాగుంటాయి అని ప్రత్యేకంగా పెడుతూ ఉంటారు. వాళ్ళేమో నిద్ర మధ్యలో ఉంటుంటారు, మధ్యలో ఏంటి సార్ నిద్రలు పోతున్నారా అనుకుంటూ వాళ్ళని లేదని వాళ్ళతో అనిపించుకుంటూ, వాళ్ళని క్వశ్చన్ వేసుకుంటూ, ఆన్సర్ చెప్పించుకుంటూ, వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ మనం ప్రజెంటేషన్ చేస్తే ఏ టైం అయితే ఆ టైం మనకి యాక్టివ్గా ఉంటుంది. మార్నింగ్ 7కి అయితే మనం క్వశ్చన్స్ వేసి వాళ్ళని గుర్తున్నారా, నిద్రపోతున్నారా అని అడగక్కర్లా, కానీ మధ్యాహ్నం అయితే అడగాలి. రాత్రి 11ంటికి అయితే అన్ని తట్టబుట్ట సదిరి సంకలు పెట్టుకొని బయలుదేరి రెడీగా వెళ్ళిపోదామన్నట్టు ఉంటారు అందరూ. ఆ టైంలో నేను ప్రజెంట్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి? ప్యాక్ చేసిన నోట్సులు తీసి బయటికి దాంట్లో పాయింట్స్ రాసుకోవాలి అనిపించేటట్టుగా నా ప్రజెంటేషన్ ఉంటే నేను సక్సెస్.
బ్యాగులు మొత్తం తట్టబుట్ట సదిరేసి పక్కన పెట్టుకున్నారు. అయిపోతే పారిపోదాం అనుకుంటున్నారు అన్న వాళ్ళు కూడా నోట్సులు తీసి బయట పెట్టి నోట్సులు రాసుకుంటూ ఇంకా మరి కంప్లీట్ చేద్దామా, ఇంకొక 1 మినిట్లో కంప్లీట్ చేస్తాను అంటే, పర్వాలేదు సార్ పర్వాలేదు, కంటిన్యూ అని మొత్తం గ్రూప్ ఆఫ్ ఆడిటోరియం అరిస్తే మనం సక్సెస్, పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేస్తున్నామని అర్థం. ఆ టైంలో అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తున్నామని అర్థం. అది మనం వీ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ ది రిసీవర్స్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, వై, ఎందుకు, ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం. ఇదన్నిటికీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. వై ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రజెంటేషన్, వాట్ ఈస్ ది మోటివేషన్ బిహైండ్ మై ప్రజెంటేషన్, నేను ఎందుకు చేస్తున్నాను. ఫిలాసఫీ క్లాస్ చెప్పమన్నారు, ఎందుకు చెప్పాలి, పార్ట్ ఆఫ్ వాళ్ళ క్లాసు చెప్తాం. లేదు వాళ్ళకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలి చెప్తాం. వాళ్ళెవరికి ఫిలాసఫీ అంటే టచ్ లేదు, వాళ్ళకి ఫిలాసఫీ గురించి చెప్పి వాళ్ళని ఫిలాసఫీ క్లాస్లో జాయిన్ అయ్యేటట్టుగా చెయ్యాలి చెప్పడం. అట్లా రకరకాల, అసలు ఎందుకు చెప్తున్నామో తెలిస్తే తప్ప మిగతా 4 మనం అనుకున్నట్టుగా వెళ్ళవు. అందుకని మనం ఎప్పుడూ కూడా వై ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రజెంటేషన్, ఒక యాంకరింగ్ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము. ఒక 200 మందో 300 మందో ఆడిటోరియంలో కూర్చొని ఉన్నారు, వాళ్ళ ముందు ఒక మ్యూజికల్ కాన్సర్ట్ జరగబోతుంది, దాన్ని నన్ను ఆర్గనైజ్ చేయమన్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళకేం తెలుసు, ఈయనకేం తెలుసు, వీళ్ళ గురించి వాళ్ళకేం తెలుసు, వాళ్ళ గురించి వీళ్ళకేం తెలుసు, ఈ ప్లేస్ ఏంటి, ఎప్పుడు జరుగుతుంది, అకేషన్ ఏంటి, ఎందుకు జరుగుతుంది, ఈయనెవరు వాళ్ళెవరు, ఇవన్నీ మనం ఎనలైజ్ చేసుకొని నా ప్రజెంటేషన్ చేస్తే బాగా చెప్తాడురా వాడు అంటారు, లేకపోతే సోదిరా ఎందుకు వస్తాడురా బాబు అంటారు. సో మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఈ 5 Wsని మనం ఎనలైజ్ చేసుకొని వీ హ్యావ్ టు కమ్యూనికేట్. మనం ఏది ప్రజెంట్ చేసినా మనం పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే ప్రేక్షకుడు రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వాళ్ళు వచ్చిందే రిసీవ్ చేసుకోవడానికి కదా. మనం బోరు కొట్టిస్తే బోరు కొట్టి వెళ్ళిపోతారు తప్ప, మనం పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేయగలిగితే, పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే వాళ్ళు మనతో పాటు ట్రావెల్ చేస్తారు. వాళ్ళు మనతో పాటు ట్రావెల్ చేసేటట్టుగా చేసుకునే బాధ్యత మనదే. ఇది మనకి బేసిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించిన ప్రజెంటేషన్లో ఒక పార్ట్. ఇంకా కొన్ని సబ్జెక్ట్స్తో ఇంకొక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకుందాం. డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఇంకా ప్రాక్టికల్స్ కొన్ని, తర్వాత థియరీ కొంత మనం తెలుసుకొని మంచి ప్రజెంటేషన్ తోటి యాంకర్గానో న్యూస్ రీడర్గానో మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో పరిచయం చేసుకోవడానికి, స్క్రీన్ మీద చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. పర్టికులర్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, యానిమేషన్, ఫిల్మ్ మేకింగ్ అండ్ ఫైన్ ఆర్ట్స్. ఈ మూడిట్లలో బేసిక్స్ నుంచి, అంటే డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాల స్టేజెస్లో రకరకాల ఫీజెస్ స్ట్రక్చర్స్ తోటి, రకరకాల డ్యూరేషన్స్ తోటి మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అథెంటిక్ అఫిలియేషన్ తోటి, అథెంటిక్ సిలబస్ తోటి, అథెంటిక్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ తోటి మనకి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ మినిమం ఫీజులతో. మనం ఇండస్ట్రీలో ఏ ఇన్స్టిట్యూషన్స్తో పోల్చుకున్నా ఇంతకంటే ఎక్కువే ఉంటాయి తప్ప తక్కువ ఉండవు. అంత తక్కువ ఫీజులతో ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయగలిగినంత మినిమం ఫీజులతోటి మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు న్యూస్ రీడింగ్ అండ్ యాంకరింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే దానికి రిలేటెడ్ అండ్ అడిషనల్ కోర్సెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఉదాహరణకి యాక్టింగు, వాయిస్ కల్చరు, డబ్బింగు, ఇట్లాంటి కోర్సెస్ నేర్చుకున్నారనుకోండి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంకా బెటర్ చేసుకొని, మీ ప్రజెంటేషన్ స్కిల్స్ని ఇంకా బెటర్ చేసుకొని మిమ్మల్ని మీరు ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసుకోగలుగుతారు. అలాగే ఎడిటింగు ఇట్లాంటివి నేర్చుకున్నారనుకోండి, మీరు తయారు చేసుకున్న ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాన్ని మీరే ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడానికి, మోర్ ప్రొఫెషనల్ వేలో అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ కోర్సెస్, మల్టిపుల్ కోర్సెస్ నేర్చుకోండి. ఎప్పుడు కూడా సింగిల్ టాలెంటెడ్ పర్సన్ కంటే కూడా మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్ అయితే, మల్టిపుల్ క్రాఫ్ట్ మెన్ అయితే మోర్ సక్సెస్కి అవకాశం ఉంటుంది. లెస్ టైంలో మోర్ ఎఫెక్టివ్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా వేరే కోర్సులు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఒక ఆల్రౌండర్గా, ఎక్విప్డ్ పర్సన్గా ఇండస్ట్రీలో పరిచయం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.